ఓకే. సీ ఫ్రెండ్స్, నా యొక్క ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్ మోడ్‌లోనే ఉంటుంది. అలానే తెలుగులో ఉంటుంది. ఎవరైతే ఈ వర్క్‌షాప్ లాస్ట్ చివరి వరకు ఉంటారో వాళ్ళకి గిఫ్ట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ వర్క్‌షాప్ చివరి వరకు ఉంటారో వాళ్ళకి గిఫ్ట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? వర్డ్‌ప్రెస్ గురించి గాని, వెబ్‌సైట్ గురించి గాని వినే ఉంటారు. అలానే ఏ స్టేజ్‌లో ఉన్నారు మీరు? దీనికి ఆన్సర్ చేయండి. నేను పోల్ ఇస్తాను. దానికి ఆన్సర్ చేయండి. ఏ స్టేజ్‌లో ఉన్నారు? న్యూఆ? బిగినర్? ఇంటర్మీడియేట్? బిగినర్, న్యూ. ఓకే. ఓకే. థాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ సెషన్ లాస్ట్ వరకు ఉంటే మీకు గిఫ్ట్ అనేది ఇస్తాను. అలానే ఈ యొక్క సెషన్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. దయచేసి నోట్‌బుక్, పెన్‌తో రెడీగా ఉండండి. నోట్‌బుక్, పెన్‌తో రెడీగా ఉండండి. నేను ఏదైతే చెప్తానో దాన్ని నోట్ చేసుకోండి. సో, నోట్‌బుక్, పెన్‌తో రెడీగా ఉన్న వాళ్ళు ఒకసారి ఆర్ అని టైప్ చేయండి. ఓకే. థాంక్ యూ. సో ఫ్రెండ్స్, అలానే లాస్ట్ 15 మినిట్స్ మీకు టైం అనేది ఇస్తాను. మీకేమైనా డౌట్స్ గాని, క్వెషన్స్ గాని ఉంటే లాస్ట్ 15 మినిట్స్ అడగండి. ఎందుకంటే మీరు మధ్యలో క్వెషన్స్ అడిగినట్టయితే నేను ఏదైతే చెప్తా ఉంటానో దాని ఫ్లో అనేది ఇంటరప్ట్ అవుతుంది. సో, మీకు లాస్ట్ 15 మినిట్స్ టైం ఇస్తాను. అప్పుడు క్వెషన్స్ గాని, డౌట్స్ గాని ఏమన్నా ఉంటే అడగండి. ఈ సెషన్ అనేది స్టార్ట్ చేసే ముందు నేనెవరిని? హూ ఐ యామ్. చూడండి ఫ్రెండ్స్, ఐ యామ్ శివ జాడి, స్విగ్గీ డెలివరీ బాయ్ టర్న్డ్ ఇంటూ డిజిటల్ కోచ్. ఐ లెర్న్ ఫ్రమ్ సద్దాం కాసిం, గంగాధర్ బొక్కెన, షహన్వాజ్ ఖాన్. ఇటువంటి మెంటర్స్ దగ్గర నుంచెల్లి నేను నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాను. అలానే నా మిషన్ యొక్క స్టేట్మెంట్ ఏంటి? నేను ఒక 1,00,000 పీపుల్‌కి వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది నేర్పించి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ లైఫ్ స్టైల్‌ని మంచిగా, అంటే ఇంటి దగ్గరే ఉంటూ మనీ అనేది ఎర్న్ చేయాలనేది నా యొక్క మిషన్ స్టేట్మెంట్. మీలో ఎంతమంది నా యొక్క మిషన్‌లో భాగం అవ్వాలి అని అనుకుంటున్నారు? అనుకునే వాళ్ళు ఒకసారి మీ అని టైప్ చేయండి. నా మిషన్‌లో భాగం అయిదాం అనుకున్న వాళ్ళు ఒకసారి మీ అని టైప్ చేయండి. థాంక్ యూ. ఇది నా యొక్క స్మాల్ ఇంట్రొడక్షన్. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఒక కొత్త పద్ధతిలో కోడింగ్ లేకుండా వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి మీ మైండ్ ఓపెన్ చేయగలుగుతున్నారు? చేసేవాళ్ళు ఎంఓ అని టైప్ చేయండి. ఎవరైతే ఈ వర్క్‌షాప్ నాకు కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ కప్ ఆఫ్ టీ, లేదా నేను నా టైమ్‌ని గాని, మనీని గాని, ఎనర్జీని గాని ఇన్వెస్ట్ పెట్టలేను అనుకునే వాళ్ళ కోసం ఈ యొక్క వెబినార్ అనేది కాదు. ప్లీజ్ దయచేసి మీరు లీవ్ అవ్వచ్చు. కానీ ఎవరైతే 100% సీరియస్‌గా ఉండి మీ మీరు వెబ్‌సైట్ డిజైన్ అనేది నేర్చుకోవాలని 100% కమిటెడ్‌గా ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకవేళ మీ డిసిజన్ యెస్ అయినా, నో అయినా నా లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ అనేటివి రావు. కానీ మీ యొక్క డిసిజన్ యెస్ అయి మీ యొక్క సక్సెస్ కొరకు ఒక స్టెప్ ముందు వేసినట్టయితే మిగతా స్టెప్స్ మీ హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించడానికి నేను ముందుగా ఉంటాను. మీలో ఎంతమంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నవాళ్ళు ఆర్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు. సీ ఫ్రెండ్స్, నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు. ఎక్స్‌పీరియన్స్ అనేది మ్యాటర్ కాదు. నేర్చుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే ఎక్స్‌పీరియన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. టెక్నికల్ స్కిల్ అనేది కూడా అంత పెద్దగా అవసరం లేదు. జస్ట్ ల్యాప్‌టాప్‌లో క్రోమ్ బ్రౌజర్ వాడడం తెలిస్తే సరిపోతుంది. డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ అనేది చేయాలి. క్లియరా అండి? క్లియర్ అయితే సీఎల్ అని టైప్ చేయండి. క్లియర్ అయితే సీఎల్ అని టైప్ చేయండి. థాంక్ యూ.
ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్? వర్డ్ ప్రెస్ అనేది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఎవరైనా ఫ్రీగా ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి చేయొచ్చు. అలానే దీని యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా థీమ్స్, ప్లగిన్స్ అనేటివి ఉంటాయి. ఎందుకు నేర్చుకోవాలి? వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? కెరియర్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి ఇది నేర్చుకుంటే. లేదంటే ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయొచ్చు. లేదా మన పర్సనల్ బ్రాండింగ్‌కి సంబంధించిన బిజినెస్ కోసం వర్క్ చేయొచ్చు. వేరే వాళ్ళ బిజినెస్‌కి వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే 2025 వరకి కామర్స్ బిజినెస్ మార్కెట్ అనేది 170 బిలియన్ మార్కెట్ అవుతుంది. కావున వీటికి వెబ్సైట్ చేయాలంటే ఎవరు కావాలి? ఒక వెబ్ డెవలపర్ కావాలి. నేను ఒక వెబ్ డెవలపర్. నేను ఒక వెబ్సైట్‌కి 10,000 అనేది చార్జ్ చేస్తే, మంత్లీ ఒక 4 వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తే, నా మంత్లీ ఇన్‌కమ్ 40,000 అనేది ఉంటుంది. సో, ఇదేం చేస్తది? ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తది. కామర్స్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు. బ్లాగింగ్ అండ్ కంటెంట్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అలానే ఆన్‌లైన్‌లో ఏదైనా కోర్స్ స్టార్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన వెబ్సైట్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు? కోడింగ్ లేకుండా వర్డ్ ప్రెస్ నుంచెళ్ళి వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఎంతమంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు? ఎక్సైటెడ్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ అని టైప్ చేయండి. థాంక్ యూ. సో, వర్డ్ ప్రెస్ గురించి స్టార్ట్ చేసే ముందు ఒక డొమైన్ అనేది కావాలి. డొమైన్ హోస్టింగ్ కావాలి. ఆ తర్వాత వర్డ్ ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఆ డాష్‌బోర్డ్‌ని సెట్ చేయాలి. తర్వాత ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని కస్టమైజేషన్ చేయాలి. తర్వాత వెబ్సైట్ లాంచ్ చేయాలి. సో, ఇప్పుడు మనం కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ అనేది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా ప్రాక్టికల్‌గా. ఎంతమంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు? ఎంతమంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు? ఓకే. థాంక్ యూ. నా ఆడియో, వీడియో క్లియర్ ఉందా అండి? చూడండి, ఇది వర్డ్‌ప్రెస్ యొక్క డాష్‌బోర్డ్. మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేస్తామో దాన్ని ఇక్కడ బ్యాక్ ఎండ్ నుండి డిజైన్ చేయాలి. ఇదొచ్చేసి పోస్ట్. మనం ఏమైతే పోస్ట్‌లు పెడతామో ఆ పోస్ట్‌లు అనేటివి ఇక్కడ నుంచి పెట్టాలి. మీడియా అనేది ఇక్కడ నుంచి యాడ్ చేయాలి. పేజెస్, హోమ్ పేజ్ గాని, కాంటాక్ట్ పేజ్ గాని, సర్వీస్ పేజ్ గాని, అబౌట్ అస్ పేజ్ గాని ఏవైతే పేజెస్ ఉంటాయో వాటిని ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం. అలానే ప్లగిన్స్ ఏముంటాయి, ఏం డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ ప్లగిన్స్ నుండి ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టూల్స్, సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో, దీని ఫ్రంట్ ఎండ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీని ఫ్రంట్ ఎండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో, దీనికి ఒక 2 ప్లగిన్స్ అనేటివి ఇన్‌స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ చేశాను. ఎందుకంటే టైం పడుతుందని. అవేం ప్లగిన్స్ అనేటివి మీకిప్పుడు చెప్తాను. ఇక్కడ ప్లగిన్స్‌లోకెళ్ళి మ్యూట్‌లో ఉండండి ప్లీజ్. ప్లగిన్స్‌లోకెళ్ళి యాడ్ న్యూ ఎలిమెంటర్. చూడండి, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ మోర్ దెన్ జస్ట్ ఏ పేజ్ బిల్డర్. ఇదనేది ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ డబ్ల్యూపీ ఫార్మ్.
ఈ యొక్క ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. కాంటాక్ట్ ఫార్మ్ బై డబ్ల్యూపీ ఫార్మ్స్ ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మెయిన్గా వచ్చేసి థీమ్, ఇదండి ఆస్ట్రా థీమ్. దీన్ని కొత్తగా చేయాలి అని అంటే యాడ్ న్యూ, లేదా ఇక్కడ నుండి యాడ్ న్యూ, సెర్చ్లో ఆస్ట్రా. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది, ఆల్రెడీ యాక్టివ్లోనే ఉంది. సో డాష్ బోర్డ్కి వెళ్దాం ఒకసారి. ఇది బ్యాక్ ఎండ్. సో చూడండి, ఇది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు మనం పేజెస్ అనేటివి క్రియేట్ చేద్దాం. పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ. స్క్రీన్ అనేది కనిపిస్తుందా అండి? స్క్రీన్ అనేది కనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా హోమ్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. మనం ఎప్పుడైతే పేజ్ అనేది క్రియేట్ చేస్తామో మనకి ఫుల్ విడ్త్ స్ట్రెచర్డ్ మోడ్లో ఉండాలి. అలానే సైడ్ బార్ ఏమి ఉండకూడదు, నో సైడ్ బార్. పబ్లిష్. చూడండి ఇక్కడ హోమ్ అని కనిపిస్తుందా? హోమ్ అని కనిపిస్తుందా? హోమ్ అని కనిపిస్తుందా ఎవరికైనా? హోమ్ అని ఎవరికైనా కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు చూడండి, రిఫ్రెష్. ఇప్పుడు క్లియరా అండి హోమ్ పేజ్? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ హోమ్ పేజ్ అనేది మనం డిజైన్ చేద్దాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనాలి. మనం ఏమైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నామో అది ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి, ఇది ఎలిమెంటర్ డాష్ బోర్డ్. ఇది ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇదంతా ఎలిమెంటర్ డాష్ బోర్డ్. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ దీన్ని డిజైన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఒక సెక్షన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి సెక్షన్ అనేది తీసుకున్నాను. చూడండి, సెక్షన్ వచ్చింది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్. ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను. అలానే దీని సైజ్ అనేది చిన్నగా ఉంది. హైట్లోకి వెళ్ళి ఫిట్ టు స్క్రీన్. చూడండి, ఇప్పుడు దీనికి ఒక హెడ్డింగ్ అనేది ఇస్తాం. ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ అనేది జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ వస్తుంది. మనం ఏమైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బాక్స్ లో టైటిల్ దగ్గర సపోజ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన మ్యూట్ లో ఉండండి. చూడండి, నేమ్ అనేది రాశాను. తర్వాత దీని కలర్ అనేది చేంజ్ చేద్దాం, వైట్. ఓకే, ఇది ఇప్పుడు సైడ్ కు ఉంది కదా, ఇది మిడిల్ లో తీసుకొద్దాం. కింద అలైన్మెంట్ దగ్గర సెంటర్. చూడండి, కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. 54. చూడండి, ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? యా, థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ రాజేష్. చూడండి, ఇది అనేది యాడ్ చేసాం. సో నెక్స్ట్ దీని కింద అలానే చిన్న క్యాప్షన్ అనేది రా. దీని సైజ్ అనేది
క్యాప్చర్ మూమెంట్స్. ప్లీజ్ కొంచెం పేషెన్స్ తోటి వినండి, ఎందుకంటే ఇది టైం టేకింగ్ ఉంటుంది. మీకు ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో చివరి వరకు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో సైజ్ అనేది 20 పిక్సెల్స్, వెయిట్ వచ్చేసి 400 నార్మల్. ఓకే, దీనికి చిన్నగా ఒక డివైడర్ అనేది యాడ్ చేద్దాం, జస్ట్ డిజైన్ కోసం. యాడ్ చేశాను. విడ్త్ ఎంత సరిపోతుంది? అలైన్మెంట్ సెంటర్, సాలిడ్, కలర్ వైట్, ఓకే. ఓకే, సో ఇప్పుడు ఒక బటన్ అనేది కూడా యాడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ బటన్ అని కనిపిస్తుంది కదా, బటన్. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది, మనం దీన్ని సి గ్యాలరీ, అని యాడ్ చేసాం. దీని ఒక కలర్ అనేది వైట్ ఇద్దాం, టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ చేద్దాం. చూడండి, ఇది అయిపోయింది. దీనికి రేడియస్ ఒక 20. దీని అలైన్మెంట్ పెడతాం. సో దీనిపైన మనం మౌస్ పెట్టినప్పుడు వేరే కలర్ రావాలి. ఇప్పుడు ఓన్లీ వైటే ఉంది కదా, నెక్స్ట్ మనం దీనిపైన మౌస్ పెట్టినప్పుడు వేరే కలర్ రావాలి అని అంటే ఇక్కడ చూడండి, హోవర్ అని ఉంటుంది. టెక్స్ట్ కలరు వైట్ ఇద్దాం, ఈ కలర్ వచ్చేసి బ్లాక్ ఇద్దాం. చూడండి, ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? యా, థ్యాంక్ యూ. వన్ సెకండ్. సారీ. ఓకే, చూడండి, సి గ్యాలరీ ఇక్కడ నుండి ఇది చేంజ్ అయిపోయింది. మనం ఎప్పుడైతే దీని మీద మౌస్ ఓవర్ చేస్తామో కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలానే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది స్లైడ్ కావాలి, అలానే అనిమేట్ కావాలి. అప్పుడు మళ్ళీ ఈ 6 డాట్స్ పైన క్లిక్ చేసి స్టైల్, ఇమేజెస్, ఎడిట్, చూడండి ఇవి యాడ్ అవుతున్నాయి.
చూడండి స్లైడ్ అవుతుంది. వీటికి డివైడర్స్ అనేటివి, షేప్ డివైడర్స్ అనేటివి యాడ్ చేద్దాం. షేప్ డివైడర్ లెఫ్ట్ సైడ్ లో బాటమ్ మౌంటైన్స్. చూడండి బాటమ్ మౌంటైన్స్ ఒకటే కాదండి, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. జిగ్జాగ్, క్లౌడ్స్, టిల్ట్ అపోజిటీ, ఆరో, ఇట్. మనం మౌంటైన్స్ అనేది పెట్టుకుందాం. చూడండి ఎంతమంది క్రేజీ అనిపిస్తుంది, ఎంతమంది క్రేజీ అనిపిస్తుందండి, ఈజీగా ఉందని ఎంతమందికి అనిపిస్తుంది? ప్లీజ్ టైప్ ఈజీ ఉందని ఎంతమందికి అనిపిస్తుంది? వెంకట్ గారు, రామయ్య గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓం ప్రకాష్ గారు, విశాల, థ్యాంక్ యూ. ఇప్పుడు వీటిని జస్ట్ ఇక్కడ మీకు ఏం ఓన్లీ అనిమేషన్ ఏం కావట్లేదు, జస్ట్ స్లైడ్ అవుతుంది. ఇప్పుడు అనిమేట్ అవ్వడానికి చూడండి, జస్ట్ అప్డేట్. ఒక్కసారి వెబ్సైట్ ఎలా ఉంటుందో చూద్దాం ముందు. ఇప్పుడు ఏం లేదు, రిఫ్రెష్. సో ఇప్పుడు కూడా రాలేదు. ఇట్లా హోమ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ శాంపిల్ పేజ్ అనేదే వస్తుంది. దీనికి హోమ్ పేజ్ రావాలి అని అంటే డాష్బోర్డ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ దగ్గర రీడింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ అని ఉంటుంది. ఏ స్టాటిక్ పేజ్, హోమ్ పేజ్లో హోమ్ పేజ్, సేవ్ చేంజెస్. ఇప్పుడు చూడండి కనిపిస్తుందా, స్క్రీన్ అనేది కనిపిస్తుందా? క్లియరా అండి? నేను చెప్పేది అర్థమవుతుందా? థ్యాంక్ యూ. స్వామి గారు, రాకేష్ గారు, యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విశాల గారు, ఎస్. వెంకట గౌతమి, థ్యాంక్ యూ. సో ఇలా అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మై గ్యాలరీ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. లేదు అని అంటే సర్వీసెస్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. మళ్ళీ న్యూ సెక్షన్, హెడింగ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఎటువంటి కోడింగ్ అవసరం లేదండి. ఒక వెబ్సైట్ చేయాలి అని అంటే ఎటువంటి కోడింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా చేయవచ్చు. సర్వీస్ పేజ్, సర్వీసెస్ ఇక్కడ కావాలి. కలర్ బ్లాక్, టైపోగ్రఫీ స్టైల్లో పఫిన్ స్టైల్, పిన్స్, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ సెక్షన్, చూడండి ఇక్కడ ఒక ఫోటో అనేది తీసుకుందాం. జస్ట్ మినిట్.
ఇప్పుడు ఇన్నర్ సెలక్షన్ అనేది తీసుకుందాం. నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది, సో అందుకే సారీ అండి. నెట్ ఒకసారి రిఫ్రెష్ చేసి హెడ్డింగ్ అనేది తీసుకొని సర్వీసెస్ కలర్ బ్లాక్, స్టైల్ వచ్చేసి పపిన్స్. ఓకే, ఇలా వస్తుంది, బట్ ఫుల్ సెట్స్లో రావట్లేదు. ఓకే, దీంట్లో ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇమేజ్ అనేది దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సేమ్ డూప్లికేట్. ఓకే, చూడండి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేశాను. దీని కింద హెడ్డింగ్ అనేది యాడ్ చేద్దాం. సో సెంటర్ వెడ్డింగ్, కలర్ బ్లాక్, స్టైల్ వచ్చేసి పపిన్స్. సో తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్. చూడండి ఇక్కడ ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడ్, తర్వాత దీన్ని డూప్లికేట్. జస్ట్ సింపుల్, ఇక్కడ ఏ కాలం అయితే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ అని అంటే పక్కన ఇంకొక రో యాడ్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి చూస్ ఇమేజ్, ఇది ఒకటి, మళ్ళీ టెక్స్ట్ దగ్గర యాడ్ చేసి అవుట్డోర్. నెక్స్ట్ అదే డూప్లికేట్ చేయలేదు అది. డూప్లికేట్, క్లిక్, నెక్స్ట్ ఇమేజ్.
బేబీ షూట్. సో ఈ కాలం ఒకటి డిలీట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇది ఎలా కనిపిస్తుందంటే అప్డేట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఇదే చేసాం కాబట్టి ఇదే చూపెడుతుంది. జస్ట్ రిఫ్రెష్ అంటే చూడండి స్లైడ్ అవుతుంది. సర్వీసెస్ దగ్గర వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి, క్యాండిడేట్ ఫోటోగ్రఫీకి, అవుట్డోర్ బేబీ షూట్. ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? ఎంతమందికి ఈజీగా అనిపిస్తుంది? ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం ఈజీ అని ఎంతమందికి అనిపిస్తుంది? రాకేష్ గారు, విశాల, వెంకట గౌతమి గారు, రామయ్య. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ అబౌట్ యాడ్ చేద్దాం. జస్ట్ మళ్ళీ సేమ్ హెడ్డింగ్. మనం ఏదైతే సెక్షన్ తీసుకుంటామో ఈ డ్రాగ్ అనేది ఈ సెక్షన్ మాత్రమే చేయాలి, ఈ సెక్షన్లో మాత్రమే చేయాలి. బయట ఎక్కడ చేసినా అది అక్కడ పేస్ట్ అవ్వదు. సో దీనిపైన క్లిక్ చేద్దాం. మళ్ళీ about us, center, same. Color change. Style poppings. Okay. మళ్ళీ ఒక సెక్షన్, దీంట్లో ఇన్నర్ సెక్షన్, ఒక సైడ్ ఇమేజ్, ఒక సైడ్ ఫోటోగ్రఫీ గురించి అది చేద్దాం మనం. సో మళ్ళీ ఇమేజ్ డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేయాలి. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఓకే, సో దీంట్లో హెడ్డింగ్ అనేది తీసుకున్నాం. ఫర్ సపోజ్ ఫోటోగ్రాఫర్స్ నేమ్, నా పేరు చేస్తా, శివ ఫోటోగ్రఫీ. సో టెక్స్ట్ కలర్ అనేది మళ్ళీ బ్లాక్ తీసుకుందాం. ఓపెన్స్. ఫోటోగ్రఫీ గురించి ఒకటి అది కావాలి కాబట్టి మనం డిస్క్రిప్షన్ అనేది తీసుకుందాం. జస్ట్ చాట్ జీపీటీ గురించి ఎంతమంది తెలుసండి? చాట్ జీపీటీ ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటారో చాట్ జీపీటీ యూజ్ చేసి బ్లాగింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఎంతమంది తెలుసు చాట్ జీపీటీ గురించి? తెలిసిన వాళ్ళు ఒకసారి మీ అని టైప్ చేయండి. చాట్ జీపీటీ గురించి ఎంతమంది తెలుసు? ఇది అనేది యాడ్ చేద్దాం. కాపీ, జస్ట్ పట్టుకో తమ్ముని. సార్ మ్యూట్ లో ఉండాలి. ఎవరైతే మ్యూట్ లో ఉండండి ప్లీజ్. చూడండి హెడ్డింగ్ అనేది ఇక్కడ ఇచ్చినాం. సో దీని కింద మ్యాటర్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ అని లెఫ్ట్ సైడ్ లో నుంచి ఇది డ్రాగ్ చేసి ఈ కాలంలో పేస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే రాస్తామో అదనేది ఇక్కడ వస్తుంది. చూడండి, అట్ క్యాప్చర్ మూమెంట్స్ ఫోటోగ్రఫీ వి బిలీవ్ దట్ లైఫ్స్ మోస్ట్ ప్రీషియస్. సో ఇది మనం కొంచెం స్టైల్ గా చేయాలి అని అంటే కలర్ అనేది
బ్లాక్ తీసుకోవాలి. ఓపెన్స్ అలానే కొంచెం వెయిట్ అనేది 600. చూడండి, అప్డేట్, మళ్ళీ రిఫ్రెష్. చూడండి ఒకసారి వెబ్సైట్ ఇప్పటి వరకు ఎట్లా డిజైన్ అయిందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి హోమ్ పేజ్లో ఉంటుంది, సర్వీసెస్ అనేటిది ఉంటుంది, అబౌట్ అస్లో ఇలా ఉంది. ఎంతమందికి క్లియర్గా ఉంది, ఎంతమందికి ఇది నేర్చుకోవాలని అనుకుంటున్నారు? థ్యాంక్ యూ గురు గారు, వరత్ గురు, ఇట్ లుక్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ. యా రాకేష్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. రామయ్య గారు, పవన్ కళ్యాణ్, యా థ్యాంక్ యూ కళ్యాణ్. యా నేర్చుకోవచ్చు, ఈజీ వేగా. ఓకే, అబౌట్ అస్ అనేది చేసేసాం. సో నెక్స్ట్ ఒక కాంటాక్ట్ ఫామ్ ఎలా చేయాలి? కాంటాక్ట్ ఫామ్ మళ్ళీ ఒక సెక్షన్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఇన్నర్ సెక్షన్, తర్వాత ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు కాంటాక్ట్ ఫామ్ అనేది. నేను కొంచెం చిన్నగా చేద్దామని చెప్పి ఈ ప్రాసెస్లో చేస్తున్నా. డూప్లికేట్. సో దీన్ని పట్టుకొని కొంచెం డ్రాగ్ చేసినట్టయితే, 1 సెకండ్, నేను ఒక 48 ఇట్ సైడ్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ దీంట్లో ఏం లేదు, జస్ట్ ఇక్కడ డబ్ల్యూపీ ఫామ్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని జస్ట్ ఇందులో డ్రాగ్ చేయాలి. సింపుల్ కాంటాక్ట్ ఫామ్. చూడండి, నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మన కామెంట్ మెసేజ్ కానీ ఏమైనా చేసేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమైనా వేయాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ యాడ్ చేద్దాం. చూడండి, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ అని ఇవ్వచ్చు, లేదా కలర్ కాకుండా ఏదైనా ఇమేజ్ ఇద్దాం అనుకోండి. ఈ ఇమేజ్ అనేది ఇద్దాం. చూడండి ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. కలర్ వద్దు అనుకుంటే మనం జస్ట్ ఇదే కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ గ్రీన్ ఏమైనా ఇద్దాం. చూడండి ఇలా ఏ కలర్ అంటే ఆ కలర్ మనం కలర్ అనేది ఇవ్వచ్చు. సో మనం బ్లూ ఇచ్చేద్దాం, ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో దీనికి డివైడర్స్ యాడ్ చేద్దాం. షేప్ డివైడర్ టాప్లో చూడండి, ఇటువంటివి కూడా మనం యాడ్ చేయవచ్చు. డిజైన్స్, పిరమిడ్స్, ఇది కొంచెం ఓకే ఉంది. సో ఇది ఉంది కదా, ఇది కొంచెం కిందికి రావాలి అని అంటే ప్యాడింగ్, ఇది అనేది కిందికి వస్తుంది. ప్యాడింగ్ ఒక 120 ఇస్తున్నాను నేను. చూడండి ఇలా కాంటాక్ట్ ఫామ్ అనేది డిజైన్ అయింది. మళ్ళీ ఒకసారి అప్డేట్, రిఫ్రెష్ చేసి చూపెడతాను మీకు. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అనేది రాలేదు. చూడండి, ఓకేనా అండి?
కాంటాక్ట్ ఫామ్ అనేది వచ్చేసింది. ఎవరైతే మనకి డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో మన వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ నేము, ఈమెయిల్ ఐడి, మెసేజ్ ఏం పెడతారో ఆ మెసేజెస్ ఎక్కడికి రావాలో అది కూడా లింక్ చేయాలి. అది మీరు నా కమ్యూనిటీలోకి జంప్ అవుతే మీకు అన్ని ఇంకా వెబ్సైట్ అనేటివి ఎలా క్రియేట్ చేయాలి ఇంకా అనేటివి చెప్తాను నేను. సో ఇప్పటి వరకు క్లియరా అండి? ఎంతమందికి క్లియర్ అనిపిస్తుంది? ఎంతమందికి ఇది నేర్చుకోవాలనిపిస్తుంది? ఇది నేర్చుకొని సర్వీస్ చేస్తూ డబ్బులు మనీ అనేది ఎర్న్ చేయాలని ఎలా అనిపిస్తుంది? యా, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ ఎవరో వైట్ కలర్ ఇవ్వమన్నారు. సార్ క్లియరా అండి? వైట్ కలర్ ఇచ్చాను చూడండి. ఇలా అన్నిట్లకి ఇవ్వచ్చండి. ప్రతి ఒక్క దానికి ఒక కలర్ అనేది మనము యాడ్ చేయవచ్చు. ఓకేనా? క్లియరా అండి? ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక లొకేషన్, గూగుల్ లొకేషన్స్ కూడా యాడ్ చేద్దాం అలానే. చూడండి, మళ్ళీ ఏం లేదు. లొకేషన్స్ కావాలంటే ఎటువంటి కోడింగ్, మళ్ళా కోడ్ రాయాలి, అదంతా ఏం కూడా ఉండదు. జస్ట్ డ్రాగ్ చేయాలి, డ్రాప్ చేయాలి, వెబ్సైట్ అనేది డిజైన్ చేసి కస్టమర్కి ఇచ్చేయాలి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ బాక్స్లో మ్యాప్స్ చూడండి, గూగుల్ మ్యాప్స్ అని ఉంది కదా, జస్ట్ ఇందులో డ్రాగ్ చేస్తే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే అంటే లోడ్ కావట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మ్యాప్స్ చూడండి, ఇవన్నీ వచ్చేసినాయి. దీనికి ఒక ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకొని మన లొకేషన్ ఎక్కడో ఆ ప్లగిన్లో మన లొకేషన్ యాడ్ చేస్తే సరిపోతుంది. మన లొకేషన్ అనేది దీంట్లో చూపెడుతుంది. జస్ట్ అప్డేట్, మళ్ళీ రిఫ్రెష్. చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియరా? ఇప్పుడు ఇది ఇలా ఉంది, సర్వీస్లో ఇలా ఉంది. దీనికి ఒకదానికి ఒక బార్డర్ క్రియేట్ చేసి ఇంకా అట్రాక్ట్ చేయాలి అని అంటే దీనికి బార్డర్ అనేది కూడా క్రియేట్ చేద్దాం. స్టైల్లోకి వెళ్ళి బార్డర్, సాలిడ్ కలర్ ఏమి ఉండాలి? ఏ కలర్ ఉండాలి చూడండి. రెడ్, ఏది జస్ట్ బ్లూ ఇద్దాం. చూడండి, ఇది కలర్. అలాగే బార్డర్ రేడియస్ ఒక 20 చూడండి. అలానే బాక్స్ యొక్క షాడో ఇచ్చినా కూడా షాడో చూడండి, ఆ లైన్కి ఒక షాడో అనేది యాడ్ అవుతుంది. క్లియరా అండి? అలానే ఫోటో కూడా దీని రేడియస్ కూడా ఒక చూడండి, ఫోటో రేడియస్ అప్డేట్, రిఫ్రెష్. చూడండి ఎలా ఉంది? ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. దానికి ఇంకా షాడో ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టవచ్చు, అన్ని విధాలుగా చేయవచ్చు. ఎటువంటి కోడింగ్ లేకుండా అన్ని విధాలుగా మనం వెబ్సైట్ అనేది దీని నుండి క్రియేట్ చేయవచ్చు. ఎంతమంది సీరియస్గా ఉన్నారు ఇది నేర్చుకోవాలని? జస్ట్ 14 days లో ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకొని
ఇంప్లిమెంట్ చేయాలని ఎంతమంది రెడీగా ఉన్నారు, ఎంతమంది 100% కమిటెడ్గా ఉన్నారు? కళ్యాణ్ సీరియస్, గురు ఇంట్రెస్టెడ్, రామయ్య గారు రెడీ, భరత్ 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ అన్ యాక్షన్ టేకర్స్. ఓం ప్రకాష్ గారు థ్యాంక్ యూ సార్. సో ఇది ఒక హోమ్ పేజ్ అనేది డిజైన్ చేసాం. ఇలా చేస్తూ పోతే చాలా టైం అనేది పడుతుంది, ఎందుకంటే 90 minutesలో మనము ఏదైనా మొత్తం నేర్పించలేము. సో ఇది వెబ్సైట్ అండి. ఎంతమందికి ఎగ్జైటెడ్గా అనిపించింది? ఎంతమందికి ఎగ్జైటెడ్గా అనిపించింది? టైప్ చేయండి, ఎంతమందికి ఎగ్జైటెడ్గా అనిపించింది? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సి ఫ్రెండ్స్, ఇది కనుక మీరు నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ 14 daysలో మీరు ఇంప్లిమెంటేషన్ చేసి వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకోవచ్చు, ఎవరైతే సీరియస్గా నేర్చుకోవాలని అనుకుంటే. సో మేము కంపల్సరీ నేర్చుకున్నా అనే వాళ్ళు ఒకసారి మీ అని టైప్ చేయండి. మీ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ 90 minutes అయినాక ఎసెన్షియల్ అని ఎంతమందికి అనిపిస్తుంది? ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని ఎంతమందికి అనిపిస్తుంది? మీకు ఎక్కడ యూట్యూబ్, గూగుల్లో ఇలా స్ట్రక్చర్ మోడ్లో అనేది ఉండదు. ఇలా స్ట్రక్చర్ మోడ్లో ఉంటుందా అండి? తెలుగులో చెప్పేవాళ్ళు, ఇలా స్ట్రక్చర్ మోడ్లో చెప్పేవాళ్ళు యూట్యూబ్లో ఉంటారా? థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, బట్ తెలుగులో స్ట్రక్చర్ మోడ్లో చెప్పేవాళ్ళు తెలుగులో లేరు. సో మీలో ఎంతమంది దీన్ని యూజ్ చేసి మనీ అనేది ఎర్న్ చేయాలనుకుంటున్నారు? అప్వర్క్, ఫీవర్ ఇలాంటి వాటిలో ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లేదా ఎవరైనా స్మాల్ బిజినెస్ వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేస్తూ కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎంతమందికి వాల్యుబుల్ అనిపిస్తుంది? నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంతమందికి వాల్యుబుల్ అనిపిస్తుంది? వాల్యుబుల్ అని అనిపించిన వాళ్ళు ఒకసారి మీ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, నేను లాస్ట్ వీక్ వెబ్సైట్ చేస్తూ ఎర్న్ చేసిన అమౌంట్ కనిపిస్తుందా? August 10, 2023, August 10, 7,000. August 13, 2,000. August 9, 5,000. ఇలా నా ఎర్నింగ్స్ అనేటివి ఇలా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఎర్న్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీరు కూడా ఇలా ఎర్న్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. అలానే నా యొక్క కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ మాస్టరీ, 14 days వెబ్సైట్ డిజైనింగ్ మాస్టరీ, డిజైన్ విత్ ఎలిమెంటర్, డిజైన్ విత్ ఆస్ట్రా, బ్లాగింగ్ ఎలా చేయాలో చెప్తాను. అలానే 200 టెంప్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉంటారో వాళ్ళకి 12,999 అనేది ఈ యొక్క వెబ్సైట్ డిజైనింగ్ మాస్టరీ వాల్యూ. ఈ అమౌంట్ చూసి మీరు లెఫ్ట్ కాకండి. నేను మీకు ఏదైతే ప్రామిస్ చేశానో లాస్ట్ వరకు, చివరి వరకు ఉంటే వాళ్ళ గిఫ్ట్ అనేది ఇస్తానని చెప్పాను కదా. సో చూడండి, దీని యొక్క వాల్యూ వచ్చేసి 12,999. అలానే డిజైన్ విత్ ఎలిమెంటర్ దీని యొక్క వాల్యూ వచ్చేసి 6,999. అలానే డిజైన్ విత్ ఆస్ట్రా దీని యొక్క వాల్యూ వచ్చేసి 6,999. అలానే బ్లాగింగ్ 6,999 దీని యొక్క వాల్యూ. సార్ మాకు ఇంకా కావాలి. ఎంతమంది గిఫ్ట్స్ అనేది లవ్ చేస్తారు? గిఫ్ట్ లైన్ లవ్ చేసే వాళ్ళు ILG అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ యూ మోర్. గిఫ్ట్స్ ని లవ్ చేసే వాళ్ళు ILG అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ యూ మోర్. థ్యాంక్ యూ అండి. సి ఫ్రెండ్స్, వన్ టైం లైఫ్ టైం మెంబర్షిప్. ఒక్కసారి కనుక పేమెంట్ చేస్తే లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఉంటుంది. అలానే కోర్స్ యాక్సెస్ లైఫ్ టైం ఉంటుంది, కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ 4 కోర్స్ వాల్యూ వచ్చేసి 33,996, నెట్వర్క్ వాల్యూ వచ్చేసి 16,999, సపోర్ట్ వాల్యూ వచ్చేసి 24,999. కానీ ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉంటారో, ఎవరైతే ఇది నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసి మనీ అనేది ఎర్న్ చేయాలని అనుకుంటున్నారో, అప్వర్క్, ఫీవర్ లాంటి సైట్లలో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్. ఎంతమందికి వర్త్ అనిపిస్తుందండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్? ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి, దీన్ని నేర్చుకోవాలి, ఇతను చెప్పేది కరెక్ట్ గానే ఉంది, దీనికి ఈ 12,999 అనేది వర్త్ అని ఎంతమందికి అనిపిస్తుంది? వర్త్ అని ఎంతమందికి అనిపిస్తుంది? ఓకే, నో వన్. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రామయ్య గారు, థ్యాంక్ యూ గురు గారు. యా, బట్ లిమిటెడ్ టైం ఆఫర్ అనేది ఉంటుంది. ఎవరైతే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈరోజు ఒక స్పెషల్ ప్రైజ్. ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు? ప్రైజ్ అనేది రివీల్ చేసే ముందు ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, డిజైనింగ్ మాస్టరీ అనేది 12,999 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, అది ఒక సెషన్ ఫ్రీ. అలానే ఆస్ట్రా విత్ డిజైన్ అది కూడా 6,999 వాల్యూ, అది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డిజైన్ విత్ ఎలిమెంటర్ ఆ ప్రైజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు? నో వన్, నో వన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఈరోజు నేను ఇచ్చే ఆఫర్ ఏదైతే ఉందో 14 డేస్ కోర్స్కి జస్ట్ 999 మాత్రమే. ఎందుకు నేను ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాను? సి ఫ్రెండ్స్, నేను ఇది నేర్చుకోకముందు చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉండేవాడిని. మా నాన్నగారు మా చెల్లిని, నన్ను, మా తమ్ముడిని చదివిస్తూ ఉండేవారు. ఒకానొక టైంలో మాకున్న అప్పుల కోసం మన యొక్క ల్యాండ్ అనేది అమ్మాల్సి వచ్చింది. సో అప్పుడు నేను చదువుతూ ఉన్నాను, డిగ్రీలో ఉన్నాను. ఇంటి దగ్గర ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. డిగ్రీ చదువుతున్నా, బట్ ఎలాంటి సోర్స్ అనేది ఇంకా లేదు. ల్యాండ్ అనేది అమ్మేశాం, నాన్న వాళ్ళు కూలి పనికి వెళ్ళడం జరుగుతుంది. సో నేను అప్పుడు ఒక డెసిషన్ అనేది తీసుకున్నాను, ఏదైనా ఒక జాబ్ చేయాలి హైదరాబాద్ వెళ్ళి, లేదంటే ఏదైనా బిజినెస్ ఇక్కడ చిన్న బిజినెస్ చేసుకోవాలి అని. కానీ మా విలేజ్లో ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా బిజినెస్ చేద్దాము అని అంటే ఎవరు ₹1 కూడా ఇవ్వరండి. అది కాకుండా ఏం చేద్దామన్నా వీడేం చేస్తాడులే అది ఇదని అనేవాళ్ళు చాలా. సో మా విలేజ్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏమన్నా బిజినెస్ పెడతా, లేదంటే నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటా అంటే ఎవరివ్వరు. కానీ నేను దుబాయ్ వెళ్తా, ఇట్లా బెహ్రెన్ వెళ్తా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తా అని అంటే నెక్స్ట్ డే మనకి మనీ అనేది అరేంజ్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఆలోచించి నేను కూడా బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో కేఎఫ్సిలో వర్క్ చేయడానికి బెహ్రెన్ వెళ్ళాను. బెహ్రెన్ కంట్రీ తెలుసా అండి ఎవరికైనా? దుబాయ్ ఎలానో బెహ్రెన్ కూడా అలానే, దుబాయ్ సౌదీ ఎలానో బెహ్రెన్ కూడా అలాంటి ఒక కంట్రీ. సో నేను బెహ్రెన్లో వర్క్ చేయడానికి, కేఎఫ్సిలో వర్క్ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇండియా నుండి ఒక 4 మెంబర్స్ అనేది వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 డేస్ మాకు ఫుడ్ లేదు. జస్ట్ కేఎఫ్సి చికెన్, అది కూడా 1 టైం మాత్రమే మాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళ అకామిడేషన్లో పెట్టుకొని. అలా 4 డేస్ అనేది అలా గడిచిపోయింది. సో నెక్స్ట్ 5th డే జాయినింగ్ లెటర్ ఇచ్చి మమ్మల్ని ఆఫర్ లెటర్ ఇచ్చి అకామిడేషన్కి రండి అని చెప్పారు. సో అందరం ఒక్కొక్క ఫ్రెండ్స్ని ఒక్కొక్క స్టోర్కి అనేది వెళ్ళడం జరిగింది. సో నేను వెళ్ళిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చి జస్ట్ ఒక 2 అవర్స్ చూడు, ట్రాన్స్పోర్ట్ వస్తుంది వెళ్ళిపో అని చెప్పాడు. నేను ఒక 2 అవర్స్ చూసి వెళ్ళిపోతా అనే టైంలో మేనేజర్ ఉండి, లేదు నువ్వు ఒక 7 వరకు చేయు అని చెప్పాడు. 7 వరకు సరే సార్ అని చెప్పి 7 వరకు కూడా చేశాను. ట్రాన్స్పోర్ట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటాడు, నీ అకామిడేషన్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అనేది వెళ్ళదు. సో అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నడుచుకుంటూ వెళ్దామని చెప్పి, వచ్చిన రూట్ గుర్తే ఉంది కాబట్టి ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, వచ్చిన రూట్ గుర్తుంది కదా అని చెప్పి వెళ్ళడానికి ముందుకు పోయాను. ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మా మేనేజర్ కాల్ చేశాడు, ఎక్కడ ఉన్నామని. ఇట్లా వెళ్తున్నా, ట్రాన్స్పోర్ట్ అతను అక్కడికి వెళ్ళదు అని చెప్పాడు. సో అందుకే నేను నడుచుకుంటూ వెళ్తున్నా అంటే, అతను లేదు నేను అంటే డ్రాప్ చేస్తా అని కూడా లేదు, లేదు నువ్వు జస్ట్ వెనకాలకి రా అన్నాడు, స్టోర్కి రా అన్నాడు. స్టోర్కి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను డ్రాప్ చేస్తాడు కావచ్చు మరి అనుకున్నాను.
స్టోర్కి వెళ్ళిన తర్వాత నీకు ట్రాన్స్పోర్ట్ లేదు కదా, ఇప్పుడు కంటిన్యూ డ్యూటీ చేయన్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేను మార్నింగ్ 10 o'clock స్టోర్కి అనేది వెళ్తే నైట్ 12 వరకు డ్యూటీ చేయను అని చెప్పాడు. అక్కడే ఏడ్చేశాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అలా డ్యూటీ చేశాను. 12కి డ్యూటీ అయిపోతే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రావడానికి 2 o'clock వస్తుంది ట్రాన్స్పోర్ట్. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళేసరికి 3 o'clock అవుతుంది. సో అలా ఆ రోజు ఎంత కష్టమైనా ఒక 2 years అలానే డ్యూటీ చేస్తూ, ఇక్కడ కాదు జీవితం అనేది, ఇండియాలో ఏదో ఒకటి చేయాలని చెప్పి 2 years తర్వాత ఇండియాకి రావడం జరిగింది. అలా వచ్చిన 1 month తర్వాత కరోనా స్టార్ట్ అయింది. ఏం చేయాలో మళ్ళీ లాక్ అయిపోయినాం లాక్డౌన్లో. సో అలా కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితులు. అక్కడ ఏవైతే ఎర్న్ చేశానో డబ్బులు అవి మళ్ళీ అప్పులు కట్టడానికే సరిపోయినాయి. మళ్ళీ ఏం చేయాలో కూడా అర్థం కావలేదు. సో హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండ్కు కాల్ చేసి, అరే మామ ఇది సంగతి అని అంటే, వాడన్నాడు ఒక బైక్ ఉంటే ఇక్కడ స్విగ్గీ కానీ జొమాటో కానీ చేయొచ్చు, డైలీ ఒక 800,000 రూపీస్ వస్తాయి అని అన్నాడు. సో ఆ టైంలో నా దగ్గర బైక్ కూడా లేదు. ఏం చేయాలో మళ్ళీ అర్థం కాలేదు. మా మామ దగ్గరికి పోయి మనీ హెల్ప్ తీసుకొని కొన్ని డబ్బులు అడుక్కొని హైదరాబాద్ వచ్చి స్విగ్గీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక స్విగ్గీలో ఒక 1000 రూపీస్ ఎర్న్ చేయాలి అని అంటే 10 hours 12 hours కష్టపడాలి. ఆర్డర్ లేట్ అయినా పెనాల్టీస్ అనేటివి ఉంటాయి. సో ఆ విధంగా డ్యూటీ చేస్తూ ఉన్న టైంలో, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను. రీల్స్ చూడడం అలవాటు కదా. సో అలా స్క్రోల్ చేస్తున్న టైంలో ఒక యాడ్ అనేది వచ్చింది నా మెంటర్ది, గంగాధర్ గారిది. ఆ ఒక్క యాడ్ చూసి నేను డిసిజన్ అనేది తీసుకొని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో నాలాంటి వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఈ యొక్క వెబినార్లో అటెండ్ అయి ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ యొక్క డిసిజన్ అనేది నేను తీసుకున్నాను. నాలాగా ఎవరు వరస్ట్ సిచ్యువేషన్లో ఉండద్దు అని చెప్పి ఈ యొక్క ప్రైజ్కి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో మీరు చూసినట్టయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 12,999 అనేది ఛార్జ్ చేస్తారు. బట్ నేను మీకోసం జస్ట్ 999 మాత్రమే ఆఫర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా యొక్క కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు అని అంటే, డొమైన్ హోస్టింగ్ గురించి చెప్తాను. వర్డ్ప్రెస్ ఎన్విరాన్మెంట్ ఏముంటుంది, మీకు దీనికి సంబంధించిన గిఫ్ట్స్ అనేవి ఏముంటాయి, దీంట్లో ఎలిమెంటర్ ప్రో నేను ఫ్రీగా ఇస్తాను, ఆస్ట్రా యాడ్-ఆన్ ఫ్రీగా ఇస్తాను. అలానే యోస్ట్ ఎస్ఈఓ అనేది మన వెబ్సైట్ని ఎలా ర్యాంక్ చేయాలో చూపెడుతుంది, అది ఫ్రీగా ఇస్తాను. అలానే ఒక హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అబౌట్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వీస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, కాంటాక్ట్ పేజ్ ఎలా చేయాలి, బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, వర్డ్ప్రెస్ ఇంటగ్రేషన్ ఏముంటుంది అడ్వాన్స్డ్గా, అలానే వర్డ్ప్రెస్తో మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది కూడా నేను ఈ యొక్క వెబినార్లో చెప్తాను, నా కోర్సులో జాయిన్ అయినట్టయితే. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ అనేది క్లియర్ ఉందండి. మీరు కనుక చూసినట్టయితే ఫైవర్లో చూడండి, ఫైవర్లో ఒక్కొక్కరు ఎలా ఎర్న్ చేస్తున్నారో చూడండి. వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ డిజైన్ చూడండి, ఇతను రాజాసాల్, ఇతను ఎంత ఛార్జ్ చేస్తున్నాడో చూద్దాం. చూడండి, నా బేసిక్ వచ్చేసి 6,984 ఛార్జ్ చేస్తున్నాడు, బేసిక్ ఛార్జ్. అలానే స్టాండర్డ్గా చూసినట్టయితే బ్లాగ్కి సంబంధించిన దానికైనా బిజినెస్కి సంబంధించిన దానికైనా 8,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ప్రీమియంలో చూసుకున్నట్టయితే ఈ కామర్స్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ 15,000 అనేది ఛార్జ్ చేస్తున్నాడు ఇతను. సో ఇతను చూద్దాం, అజీమ్. ఈయన బేసిక్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయడానికి 12,000 అనేది ఛార్జ్ చేస్తున్నాడు. అదే బిజినెస్ వెబ్సైట్ డిజైన్ కోసం 34,000 అనేది ఛార్జ్ చేస్తున్నాడు. ప్రీమియంకి వెళ్తే 43,209 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇలా ఫైవర్లో మనం ఫ్రీలాన్సింగ్ ఎలా చేయొచ్చు, ఎంతమంది ఎలా ఛార్జ్ చేస్తున్నారు, మన ప్రొఫైల్ని కూడా సేమ్ వీళ్ళలాగే, వీళ్ళు ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో మన ప్రైస్ కూడా అంతే పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఎంతమందికి క్లియర్ అనిపిస్తుందండి? ఎంతమందికి క్లియర్ అనిపిస్తుంది? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, నేను నా యొక్క ప్రోగ్రామ్స్ అన్ని హిందీలో నేర్చుకున్నాను.
హిందీలో నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. తెలుగులో చెప్పేవారు అస్సలు లేరు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా అనేది ఉండదు. నేను ఎవరైతే సద్దాం కాసిం, షహన్వాజ్ ఖాన్ వీళ్ళ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానో ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు. జస్ట్ మనం చూడాలి, ఇంప్లిమెంట్ చేయాలి, నేర్చుకోవాలి అంతే. మనకేమైనా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసేవాళ్ళు కూడా ఉండరు. నేను మీకోసం తెలుగులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ యొక్క కోర్స్ అనేది మండే నుండి స్టార్ట్ కాబోతుంది. లైవ్ సెషన్స్ ఉంటాయి. కంప్లీట్‌లీ లైవ్ సెషన్స్ ఉంటాయి. ఎవరైతే లైవ్ మిస్ అవుతారో వాళ్ళకి రికార్డింగ్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క కోర్స్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఉంటుంది. మీకెప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేసి అడగొచ్చు. సో, ఎంతమంది యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? యెస్. మేము యాక్షన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తామని అనుకునే వాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్న వాళ్ళు ఒకసారి ఆర్ అని టైప్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. సో, ఎంతమంది యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? అలానే ఈ యొక్క స్మాల్ పేమెంట్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ యొక్క స్మాల్ పేమెంట్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? జస్ట్ 999 ఇది పెద్ద విషయమే కాదండి. 999 మనం జస్ట్ ఇద్దరం ఫ్రెండ్స్ బయటికెళ్ళి బిర్యానీ తినడానికి వెళ్తే 999 అనేది జస్ట్ ₹1000 అనేటివి అయిపోతాయి. బట్ ఎవరైతే 999 పే చేసి మా కెరియర్‌ని సెట్ చేసుకుంటాము అనుకునే వాళ్ళ కోసం ఈ యొక్క ఆఫర్. మీరు ఒకవేళ సీరియస్‌గా యాక్షన్ తీసుకున్నట్టయితే ఇది నా యొక్క ఫోన్‌పే నంబర్. దీనికి పేమెంట్ అనేది చేయండి. ఎవరైతే సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నేను చెప్పేది ఇంప్లిమెంటేషన్ చేసి మనీ అనేది ఎర్న్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఈ ఆఫర్ అనేది జస్ట్ 15 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. జస్ట్ 15 మినిట్స్. సీరియస్‌గా యాక్షన్ తీసుకునే వాళ్ళు పేమెంట్ చేయండి. లేదు మీకేమైనా డౌట్స్ ఉంటే, క్వెషన్స్ ఉంటే నన్ను ఇప్పుడే అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. హ్యాండ్ అనేది రైజ్ చేయండి. ఎవరైనా క్వెషన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే అన్‌మ్యూట్ చేసుకొని నన్ను ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. యెస్ అండి. 2 షార్ట్ టైమ్. 14 డేస్‌లో మీకు ఎలా ఉంటుంది, ఏంటిది అనేది మొత్తం కోర్స్ స్ట్రక్చర్ ఇందాక చూపెట్టాను గదా! నంబర్ ఇదే అండి. నంబర్ ఇదే. ఇక్కడ ఉంది గదా! 8886847231 ఇదే నంబర్. యెస్. కళ్యాణ్ Sir, నంబర్ is there? కనిపియట్లేదా అండి? No, sir. No, sir. It's not ఒక్క appearing. ఒక్క నిమిషం. Okay. Sir, is there any certificate provided? సర్టిఫికేట్ అనేది మీకు అడ్వాన్స్ కోర్స్‌లో ఉంటుందండి. సో, ఇది నంబర్ కనిపిస్తుందా? Okay, sir. It's appearing. ఓకే. ఇది నా ఫోన్‌పే నంబర్ జస్ట్ 15 మినిట్స్ అనేది ఉంది టైమ్. సో, ఎవరైతే యాక్షన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో, మీరు ఈ ఫోన్‌పే నంబర్ యూజ్ చేసి పేమెంట్ చేయండి. 14 డేస్ లైవ్ క్లాసెస్ అనేటివి ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. మీరు ఒకవేళ లైవ్ మిస్ అయినా మీకు రికార్డింగ్స్ ఉంటాయి. లేదు మాకు లైవ్ కుదరదు, రికార్డింగ్స్ కుదరదు, మేము తర్వాత చూస్తామంటే అప్పుడు గూడా మీ ఇష్టం. మీకు లైఫ్ టైమ్ అనేది ఈ యొక్క కోర్స్ యాక్టివేషన్ అనేది ఉంటుంది. మీరెప్పుడైనా, ఎక్కడైనా చూడొచ్చు. కళ్యాణ్ డౌట్స్ ఉన్నాయా ఏమైనా? హలో! గురుగారు. ఓకే. Sir, platform. హలో! గురుగారు Sir, అన్‌మ్యూట్ is there చేసి any platform? యా హాయ్ సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి. No. సార్ అంటే ఇక్కడ మీరు అది రికార్డింగ్ ఇస్తా అంటున్నారు కదా 14 డేస్ తర్వాత. అవును. ఒకవేళ మీరు లైవ్ సెషన్ మిస్ అయ్యారనుకోండి, రికార్డింగ్ అనేది గూడా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు తర్వాత మాకేమైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? అవ్వచ్చు కదా! నేను అదే చెప్తున్నా. 24/2 సపోర్ట్ ఉంటుంది మీకు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా నేను క్లియర్ చేస్తాను. సార్ అంటే ఇప్పుడు మీరు దీంట్లో అంటే ఏమేమి కవర్ చేస్తారో తెలుసుకోవచ్చా? అంటే లైక్ ఏమైనా బ్రోచర్ గానీ, ఇట్లా ఏమైనా సిలబస్ కానీ? చూడండి ఇందాక మీకు చెప్పాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఏముంటుంది, అది ఎలా తీసుకోవాలో ఒకటి చెప్తాను. ఓకే. వర్డ్‌ప్రెస్ టోటల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. సో, దీంట్లో ఇంకా సెషన్స్ ఉంటాయి. దీంట్లో అంటే మీకు జస్ట్ ఇలా చూపెడుతున్నాను.
ఇది కనుక ఆరో మార్క్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా ఇక్కడ మాడ్యూల్స్ అనేటివి రావడం జరుగుతుంది. సార్ మీ స్క్రీన్ అది క్లియర్ గా లేదు సార్. అంటే స్క్రీన్ కనిపించట్లేదా? ఆ, స్క్రీన్ కనిపించట్లేదా? అంటే ఇక్కడ మీరు అది ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ ఐకాన్స్ లో అట్లా ఉన్నాయి, కానీ మీరు దేని ఇప్పుడు ఓకేనా? నో సార్. జూమ్ చేశాను, ఇప్పుడు ఓకేనా? డొమైన్ అండ్ హోస్టింగ్ మాడ్యూల్ కనిపిస్తుందా? లేదండి. మీరు మొబైల్లో లాగిన్ అయ్యారా? లేదు సార్, ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యాను. ఇందాక నుండి నేను ఒక హాఫ్ అన్ అవర్ నేను మొబైల్లో అటెండ్ అయ్యాను, స్వయం ప్రకాష్ అని. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక్క నిమిషం నేను మళ్ళీ షేర్ చేస్తాను చూడండి. ఎస్ సార్. ఓకేనా అండి ఇప్పుడు? ఎస్ సార్, ఇప్పుడు క్లియర్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, చూసినట్టయితే డొమైన్ అండ్ హోస్టింగ్ ఏముంటుంది, ఒక మంచి డొమైన్ ఎలా చూస్ చేసుకోవాలి, హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఏముంటుంది మంచిది, డిస్కౌంట్ ప్రైస్ తగ్గట్టు, అదొకటి దీంట్లో డిస్కస్ చేస్తాం. వర్డ్ప్రెస్ ఎన్విరాన్మెంట్ ఏముంటుంది, అలానే మీకు గిఫ్ట్స్ అనేది, మీకు ఎలిమెంటర్ అనేది నేను ఫ్రీగా ఇస్తాను, తర్వాత ఆస్ట్రా యాడ్ అనేది ఫ్రీగా ఇస్తాను నేనే. ఇవన్నీ ఎలిమెంటర్ ప్రో అనేది పర్చేస్ చేయాలండి మీరు. ఓకే. అది మీకు మంత్లీ డాలర్స్ లో ఉంటుంది, అది మీకు నేను ఫ్రీగా ఇస్తాను. తర్వాత హోమ్ పేజ్ ఇంకా మంచిగా ఎలా క్రియేట్ చేయాలో హోమ్ పేజ్ చూపిస్తాను. అలానే అబౌట్ పేజ్, సర్వీస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఎలా చేయాలి, బ్లాగింగ్ ఎలా చేయాలి, అడ్వాన్స్ గా వర్డ్ప్రెస్ ఇంటరాగేషన్ ఏముంటుంది, అలానే వర్డ్ప్రెస్ తో ఎలా ఎన్ని చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో ఇది అనేది చెప్పడం జరుగుతుంది జస్ట్ 14 days లో. సార్ అంటే ఇప్పుడు మీరు అది ఎలిమెంటరీ కాంప్లిమెంట్ సంథింగ్ అన్నారు కదా సార్? అర్థం కాలే. అంటే ఫస్ట్ మీరు ఎలిమెంటరీ సంథింగ్ అది అన్నారు కదా? అవును. అంటే అది నార్మల్ గా అయితే మనం పర్చేస్ చేయాలన్నారు, మీరు ఫ్రీగా ఇస్తా అన్నారు కదా? అవును, అంటే ఎలిమెంటర్ అనేది బేసిక్ ప్లగిన్ మనకు దొరుకుతుంది, బట్ ఎలిమెంటర్ ప్రో అనేది మనకు దొరకదు. ఎలిమెంటర్ ప్రో డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే దానికి పే చేయాలి. ఓకే, అది మీరు ఫ్రీ ఇస్తా అంటున్నారు? అది నేను ఫ్రీ ఇస్తాను. అలానే ఆస్ట్రా యాడ్ ఆన్, ఆస్ట్రా అనేది థీమ్ మామూలుగా దొరుకుతుంది, కాకపోతే దాంట్లో థీమ్స్ అనేవి నేను ఫ్రీగా ఇస్తాను. ఓకే, అంటే దాని గురించి అసలు కంప్లీట్ జీరో నాలెడ్జ్ సార్, అసలు ఏం తెలియదు. నేను అదే చెప్తున్నాను, మీకు జీరో నాలెడ్జ్ నుంచి మీకు ఒక 14 days లో ఒక వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలో నేను 14 days లో మీకు నేర్పిస్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు అది ఎలిమెంట్ యాడ్ అనేది అది మనకి మనం లైఫ్ టైం ఇప్పటి ఉంటుందా వరకు సార్? వర్క్ చేసినంత ఎలిమెంటర్ తోనే. ఓకే, నేను చూపెడతాను చూడండి ఒకసారి. అది లైఫ్ టైం ఉంటుందా సార్ మాకు? మీకు లైఫ్ టైం ఉంటుంది. ఓకే. నా దగ్గర అసలు దాని సర్వీస్ ఎప్పటి వరకు ఉంటే మీ దగ్గర అప్పటి వరకు ఉంటుంది. ఓకే. క్లియర్ అండి? యా క్లియర్ అండి. యాక్చువల్లీ నాకు వెబ్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఐడియా ఉంది సార్, అంటే HTML okay. కానీ CSS కానీ కొంచెం తెలుసు. అది చూడండి, మనం ఇప్పటిదాకా వర్క్ చేసిందంతా ఇప్పటి వరకు ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ లో డాష్ బోర్డ్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఇప్పటిదాకా వర్క్ చేసిందంతా ఎలిమెంటరే. ఓకే, మనం ఏం యాడ్ చేయాలన్నా ఎలిమెంటర్ యూజ్ చేసే ప్రతి ఒక్కటి అనేది యాడ్ చేస్తాం. నార్మల్ గా అయితే అది మనం పర్చేస్ చేయాలా సార్? నార్మల్ గా ఎలిమెంటర్ ప్రో అనేది పర్చేస్ చేయాలి. ఎలిమెంటర్ బేసిక్ ఉంటుంది, ఎలిమెంటర్ వరకు ఓన్లీ యాడ్ ఆన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే. దాంట్లో ఏముంటాయి? తక్కువ ఉంటాయి, టూల్స్ అనేవి తక్కువ ఉంటాయి. అదే ప్రోలో అయితే మీకు ప్రతి ఒక్కటి ఒక లైవ్ కౌంట్ డౌన్ టైమర్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు 100+ 1000+ ఇట్లా రన్ అవుతా ఉంటుంది. సో అటువంటి టూల్స్ అన్నిటిని యాడ్ చేయాలన్నా, జస్ట్ లేదంటే ఏదైనా అనిమేషన్ ఇవ్వాలన్నా దానికి ఎలిమెంటర్ ప్రో అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో అవన్నీ ఆ ప్రో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆస్ట్రా థీమ్స్ లో జస్ట్ థీమ్స్ ఏముంటాయి, దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది ఆస్ట్రా యాడ్ అనేది ఇస్తాను. యోస్ట్ SEO, అది ఒక వెబ్సైట్ ని SEO ఎలా చేస్తుంది, ఆ ప్లగిన్ కూడా మీకు ఇస్తాను. సో ఒక 4-5 ప్లగిన్స్ మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. ఓకే సార్, షూర్ అండి. ఇంకా లాస్ట్ ఒక డౌట్ అండి, అంటే ఇప్పుడు ఇది ఏ టైంకి అది మీరు స్టార్ట్ చేస్తారు సెషన్? ఇట్లా సారీ, సెషన్ ఏ టైంకి తీసుకుంటారు? సెషన్ అనేది మీరు డిపెండ్ అపాన్ యువర్ టైం అండి. అంటే పర్సనల్ గా తీసుకోలేరు కదా, అందరికి కలిపే తీసుకుంటారు కదా? అందరికి కలిపే, అంటే అందరికి ఏ టైంలో పాసిబుల్ అవుతుందో పోల్ రన్ చేసి ఆ టైంలో తీసుకుంటాను. ఓకే. సో ఇంతకు ముందు జస్ట్ మధ్యాహ్నం అట్లా తీసుకునేవాడిని. ఓకే. 2కి అట్లా తీసుకునేవాడిని. ఓకే, పర్ డే ఎంత టైం తీసుకుంటారు సార్? 1 hour, 1.5 hour? ½ an hour to 1 hour అవుతుంది. ఓకే. ½ an hour to 1 hour. ఓకే, అంటే మేము పార్ట్ టైం లాగా అట్లా చేస్తూ ఉంటాం, లైక్ ఇందాక మీరు చెప్పినట్టు.
అంటే స్టూడెంట్ అనమాట మేము కూడా. అవును, చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూడండి, నేను ఎన్ని చేసిన పేమెంట్ మీకు చూపెట్టాను. లాస్ట్ వీక్ ఇది, జస్ట్ లాస్ట్ వీక్. అంటే అది ఇందాక మీ స్క్రీన్ కనపడలేదు సార్ మాకు. ఓకే. ఇది కాదు, చూడండి, లాస్ట్ వీక్ August 10, 2023 నేను 7,000 అనేది ఒక అతనికి ఛార్జ్ చేసి జస్ట్ స్టార్టింగ్ పేజ్. ఓకే. సో ఈ 2,000 రూపీస్ అనేది ఒక మేడంకి జస్ట్ గ్రాఫిక్స్ చేయడానికి, గ్రాఫిక్ డిజైన్ చేయడానికి 2,000 అనేది ఛార్జ్ చేశాను, జస్ట్ ఒక 4 బాక్సెస్ కి. సో ఇంకొక అతనికి 5,000 అనేది ఛార్జ్ చేశాను, ఇంకొక అతనికి 5,500 అనేది ఛార్జ్ చేశాను. సో ఇది నా లాస్ట్ వీక్ అమౌంట్, నా లాస్ట్ వీక్ ఎర్నింగ్స్ మేబీ 10,000, 20,000 అని. సార్ క్లియర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ చేయండి, పేమెంట్ చేసిన వాళ్ళు డన్ అని టైప్ చేయండి. సో ఇది నా యొక్క ఫోన్పే నెంబర్. మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పేమెంట్ చేసి డన్ అని టైప్ చేయండి. అలానే నాకు పర్సనల్గా మెసేజ్ పంపించండి స్క్రీన్ షాట్తో. సో ఇంకా ఎవరికి డౌట్స్, క్వశ్చన్స్? గురుగారు క్లియరా అండి మీరు? యా క్లియర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్. యా చెప్పండి, ఎవరు? సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్ ఇక్కడ జూమ్ మీటింగ్ కి. ఓకే అండి, చెప్పండి. సార్ ఇక్కడ అంటే ఫుల్ మీటింగ్ అకౌంట్ ఉంది సార్, యూట్యూబ్ లో ఉందా సార్? అంటే యూట్యూబ్లో ఉండదండి, యూట్యూబ్లో ఉండదు. జూమ్ కి ఇప్పుడే వచ్చాను సార్ నేను. అంటే రికార్డెడ్ ఏమైనా ఉందా సార్? సార్ రికార్డెడ్ వెబినార్ అనేది రికార్డెడ్ ఏమి ఉండదు సార్. మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి, నేను కంపల్సరీ నేర్చుకోవాలి అనుకుంటే టైంకి, వెబినార్ టైంకి అనేది అటెండ్ కావాలి, లేదంటే